పేరు కులకర్ణి గాయత్రి. నేను తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య 10 సంవత్సరాలుగా నేను కమిటీలో పనిచేస్తూ ఉన్నాను. నిజామాబాద్ జిల్లాలో అధ్యక్షులుగా చేశాను, అధ్యక్షురాలుగా కూడా చేశాను. రాష్ట్ర కమిటీలో కూడా ప్రధాన కార్యదర్శిగా ప్రతి ఒక్క కార్యవర్గాన్ని నిర్వర్తిస్తూ ఇప్పుడు మహిళా అధ్యక్షురాలుగా అందరి సహకారంతో ఇంత మటుకు నేను ప్రమాణ స్వీకారం మొన్న చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది. ఆల్ ఇండియాలో కూడా నాకు ఒక పదవిని ఇస్తున్నారు. అది తొందరలోనే వస్తుంది, వైస్ ప్రెసిడెంట్గా అంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కార్యవర్గంలో అందరికీ రాష్ట్ర కమిటీలో అందరికీ పదవులు ఇవ్వడం జరిగింది. కులకర్ణి ప్రవీణ్ కుమార్ గారు ఉపాధ్యక్షులుగాను, కులకర్ణి శరత్ జైన్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. గున్నాల నవీన్ సహాయ కార్యదర్శి, కిలోస్క శ్రీనివాస్ పిఆర్ఓ, ప్రవీణ్ కుమార్ గున్నాల పిఆర్ఓ, కరణం అనిల్ కుమార్ పిఆర్ఓ, వైద్య రణధీర్ శర్మ పిఆర్ఓ, దేశపతి అన్నారావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. మహిళా కమిటీ కులకర్ణి గాయత్రి మహిళా అధ్యక్షురాలు, దేశ్ముఖ్ రచన ఉపాధ్యక్షురాలు, కనకాపురం సౌమ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ, తోకల మంగళ ఆర్గనైజింగ్ సెక్రటరీ, జమలాపురం ప్రణీత మహిళా కార్యదర్శులు, పి సునీత మహిళా సభ్యురాలు, కొలవి స్వరూప మహిళా కార్యవర్గ సభ్యురాలు, దేశ్ముఖ్ శ్రీపదరావు పిఆర్ఓ, జీవాంగిక నరేంద్ర కార్యవర్గ సభ్యులు. ఈ రాష్ట్ర కమిటీలో ఎన్నుకబడే సభ్యులు నిజామాబాద్ సంఘ సభ్యులు, వరంగల్లో డిఎస్ఆర్ గార్డెన్స్లో ప్రమాణ స్వీకారం వేదికగా జరిగింది. ఇందులో చైర్మన్గా వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ గారు, అధ్యక్షులు మోత్కూరు రామేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శి వైద్య ప్రభాకర్ శర్మ గారు, కోశాధికారి సముద్రాల విజయసారథి గారు, రాష్ట్ర మహిళా అధ్యక్ష కులకర్ణి గాయత్రి, ప్రధాన కార్యదర్శి సూరి జయతులసి గారి, వీళ్ళందరి సమక్షంలో ఎన్నుకోవడము జరిగింది అందరినీ. ఇది నిజామాబాద్లో ప్రమాణక స్వీకారంగా అభినందనలు తెలపడానికి కార్యక్రమం జరిగింది. తెలంగాణ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో గతంలో జరిగిన ఎలక్షన్ యాదగిరిగుట్టలో జరిగింది. దానికి సంబంధించిన ప్రమాణ స్వీకారాలు వరంగల్ డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో తేదీ 19/8/2025 మంగళవారం నాడు ప్రమాణ స్వీకారాలు జరిగినవి. దానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా గాయత్రి కులకర్ణి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే పురుషుల విభాగంలో కులకర్ణి ప్రవీణ్ గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కార్యవర్గ ఉపాధ్యక్షురాలుగా శ్రీమతి రచనా దేశ్ముఖ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే కులకర్ణి శరత్ కుమార్ జనరల్ సెక్రటరీ అండ్ జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. నవీన్ కుమార్ గారు సహాయ కార్యదర్శి యువజన విభాగం ఎన్నుకోవడం జరిగింది. మిగతా సభ్యులు అంటే కిర్లోస్కర్ శ్రీనివాస్ పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అన్నట్టు, ప్రవీణ్ కుమార్ గారు పిఆర్ఓ, కర్ణం అనిల్ కుమార్ పిఆర్ఓ, వైద్య రణధీర్ శర్మ పిఆర్ఓ, దేశపతి అన్నారావు కార్యవర్గ సభ్యులు, కులకర్ణి దేశ్ముఖ్ కనకాపురం సౌమ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ మహిళా విభాగం, తోకల మంగళ ఆర్గనైజింగ్ సెక్రటరీ, జమలాపురం ప్రణీత మహిళా కార్యవర్గ సభ్యురాలు, పి సునీత మహిళా కార్యవర్గ సభ్యురాలు, కొలవి స్వరూప మహిళా కార్యవర్గ సభ్యురాలు, దేశ్ముఖ్ శ్రీపాదరావు పిఆర్ఓ, జీవంగిర్కర్ నరేంద్ర కార్యవర్గ సభ్యులు. ఇలా రాష్ట్ర కమిటీలో 21 మందికి చోటు కల్పించడం జరిగింది. అక్కడి రాష్ట్ర అధ్యక్షులు చైర్మన్ గారు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ గారు, అలాగే అధ్యక్షులు మోత్కూరు రాము గారు, ప్రధాన కార్యదర్శి వైద్య ప్రభాకర్ శర్మ గారు, కోశాధికారి సముద్రాల విజయసారథి గారు, వారి సమక్షంలో అందరికీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది తెలుపుటకు నిజామాబాద్ నుంచి సభ్యులను అభినందించి సంతోష్. నమస్కారం అందరికీ. నా పేరు రచనా దేశ్ముఖ్. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్యలో ఆల్ ఇండియా ఫెడరేషన్ అనుబంధం అనుబంధం కమిటీలో నిజామాబాద్ బ్రాహ్మణ సంఘం
సభ్యులు అభినందించి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎన్నుకోబడింది. పురుషుల్లో కులకర్ణి రాష్ట్ర ఉపాధ్యక్షులు కులకర్ణి శరత్ కుమార్, జనరల్ సెక్రటరీ నవీన్ కుమార్ గారు, సహాయక కార్యదర్శి కిర్లోస్కర్ శ్రీనివాస్, పిఆర్ఓ ప్రవీణ్ కుమార్ గారు, పిఆర్ఓ కర్ణ అనిల్ కుమార్, పిఆర్ఓ. మహిళా విభాగంలో కులకర్ణి గాయత్రి గారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, దేశ్ముఖ్ రచన రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు, కనకాపూర్ సౌమ్య ఆర్గనైజర్ సెక్రటరీ, ఆకుల మంగళ ఆర్గనైజ్ సెక్రటరీ. ఈ పదవులన్నీ ఎన్నుకోవడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు. ఇది వరంగల్లో కార్యక్రమం జరగబడింది, డిఎస్ఆర్ గార్డెన్స్లో జరగబడింది. అందరికీ ధన్యవాదములు. నాకు ఈ ఉపాధ్యక్ష పోస్ట్ పదవి ఇవ్వడానికి అందరికీ కృతజ్ఞతలు. సభకి నమస్కారం. పెద్దలందరికీ నమస్కారములు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ అనుబంధ కమిటీలో నిజామాబాద్ బ్రాహ్మణ సంఘ సభ్యులందరికీ నమస్కారములు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర కార్యవర్గంలో మన నిజామాబాద్ జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు మహిళా కులకర్ణి గాయత్రి ప్రవీణ్ కుమార్ గారు ప్రధాన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది. దేశ్ముఖ్ రచన రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి నిజామాబాద్ నుంచి మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా గాయత్రి కులకర్ణి గారు ఎన్నుకోవడం చాలా మన నిజామాబాద్ జిల్లాకి సంతోషంగా ఉంది. అట్లాగే మన బ్రాహ్మణ యొక్క ఐక్యతను సాటి చెప్పాలని కోరుకుంటున్నాను. మిగతా సభ్యులందరూ కార్యవర్గ సభ్యులందరూ 21 మందిని ఎన్నుకోవడం జరిగింది. అందరూ కలిసికట్టుగా పనిచేసి మన సంఘం యొక్క ఐక్యతను కాపాడాలని కోరుకుంటున్నాను.